మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు కూడా తమ్ముడు కన్విన్సింగ్గా ఉండాలి, ఆర్గ్యుమెంటేటివ్గా ఉండకూడదు. రెండోది, నువ్వు చేసే మంచి పనికి అందరూ మద్దతు ఇవ్వాలి. నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి. అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఇంత వస్తుంది ఇంత వస్తుంది ఇంత వస్తుందంటే అది చేసి చూపించిన రోజున వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, నీకు జేజేలు పలుకుతారు. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెయ్యి. ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను అందుకని ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మనం నిరంతరం దీన్ని పైకి తీసుకుపోవడం అవసరం. తమ్ముడు కూర్చోవా, ఒక్కరి కోసరం కాదు, మీరేమన్నా ఇస్తే ఓకే. తర్వాత నేను ఏదైనా ఉంటే 1 to 1 వేరే విషయాలు మాట్లాడతా, కానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వ్యక్తిగత సమస్యల్ని పరిష్కారం చేసుకునే సందర్భంగా కామన్ని అంటే రాష్ట్ర ప్రయోజనాలు కానీ అందరికీ ఇవ్వాల్సిన మెసేజ్ మిస్ కాకూడదు. ఆ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. రైతాంగం కానీ ఎక్కడికి పోయినా కూడా. అదేమా నేను చూస్తానయా, నేను అన్నీ చూస్తా. రే వినయ్యా, విను. నువ్వు వినాలా, నువ్వు కాదు, అందరూ రాష్ట్రం అంతా ఇబ్బంది పడ్డారు. వినయ్యా, పోయినప్పుడు మీరు ఇస్తున్నారు, ఇచ్చినప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొని నేను కూడా చేస్తున్నా. రెవెన్యూ పైన నేను ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రికార్డ్స్ తారుమారు చేసి వెళ్ళిపోయాడు. రికార్డ్స్ తారుమారు చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నిన్ను చూడంగానే మార్చేశానంటే అది ఇంకొక అనర్థానికి దారితీస్తుంది. దాన్ని వెరిఫై చేయాలి, వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేయాలి. ఒకరోజు ఆలస్యమైన దాన్ని పక్కగా చేస్తున్నాం. నేను ఎక్కువ సమయం పెట్టేది ఈరోజు రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిపోయినటువంటి ల్యాండ్ గోల్మాలకే ఎక్కువ టైం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి, సొంత భూములు. మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. ఈరోజు మీ అందరికీ చాలా సంతోషం. నల్లజర్లకు వచ్చాను. ఇప్పుడే రైతాంగం మాట్లాడితే విన్నాను. ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత నేను వచ్చిన ముఖ్యమైన పని మీరు చూస్తే 18 నెలలుగా ఈ ప్రభుత్వం ఉంది. ఆ రోజు మీరందరూ ఆలోచించారు. రాష్ట్రం మొత్తం విధ్వంసానికి గురైంది, అభద్రతా భావానికి వెళ్ళిపోయాం. ఎవరైనా గట్టిగా ధైర్యం చేయాలంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ సమయంలో మీరు చూసినప్పుడు నేను నిలబడుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సహకరించి వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, ప్రభుత్వానికి ఇంటికి పంపించే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చాం. ముగ్గురము కలిసి కూటమి కట్టాం. కూటమి కడితే మీరు చూస్తే మీరు కూడా చాలా రోజులుగా రాజకీయాలు చూశారు. ఎప్పుడూ రానంత విజయం వచ్చింది. 57% ఓట్లు పడ్డాయి. 94% సీట్లు గెలిపించారు. ఒక చరిత్ర సృష్టించారు మీరైతే. కొన్ని జిల్లాల్లో అయితే ఒక ప్రభంజనం, 90,000 95,000 మెజారిటీ. పోలీసులు పక్కకు రావాలి, కొంచెం కనపడాలి. పోలీసులు ఎన్నికరండి, మీరు అనవసరంగా కొంచెం క్లారిటీ ఇవ్వాలి ఎవరన్నా కూర్చున్న వాళ్ళకి. అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చింది. అయితే గెలిచిన తర్వాత
నేను కూడా మీరు చూస్తున్నారు. నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ 5 ఏళ్ళు నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి, FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈరోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈరోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్లో పడింది కాబట్టి ఈరోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు.